నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాగ్స్ అండ్ టిప్స్. మన దగ్గర డ్రెస్ టాపులు చాలా ఉంటాయి. ఈ డ్రెస్ టాపులు కొద్ది రోజులు వేసుకున్న తర్వాత కొన్ని మనకి పట్టకుండా టైట్‌గా సైజు మారిపోతుంటాయి. కొన్నేమో అనుకోకుండా ఎక్కడైనా సరే చిరిగిపోతుంటాయి ఏదన్నా పట్టుకొని. అలాంటి డ్రెస్‌లు వేసుకోలేం. సైజు మారినా వేసుకోలేం, చిరిగినా వేసుకోలేం. డ్రెస్ అంతా బాగానే ఉంటుంది. మరి ఈ డ్రెస్సులు ఊరికే పక్కన పెట్టేస్తే ఎలా? అందుకనే ఈ డ్రెస్సుల్ని పక్కన పెట్టకుండా మళ్ళీ మనకి కావలసినట్లుగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కావాల్సినవి తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక డ్రెస్ టాప్ తీసుకున్నాను. ఈ టాప్‌కి ఫ్రంట్ సైడ్ ఒక డిజైను, బ్యాక్ సైడు ప్లెయిన్‌గా ఉందనమాట. అందుకని నేను ఇలాంటి టాప్ తీసుకున్నాను. మీ దగ్గర ఇలా కలర్సు సెపరేట్‌గా లేకపోతే అంటే 2 కలర్స్ ఉండాలి, 2 డిజైన్స్ ఉండాలి ఏవైనా సరే. మనం చేసుకోబోయేదానికి 2 డిజైన్స్ ఉండాలి. ఇలాంటిది లేకపోతే మీరు 2 టాపులు తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ బట్టి 2 టాపులు తీసుకోవచ్చు. తర్వాత ఇంట్లో ఇలాంటి స్టీల్ బేసిన్లు ఉంటాయి కదా! ఈ సైజులో ఉన్నవి. ఇలాంటి బేసిన్‌ని తీసుకొని టాప్ మీద దీన్ని పెట్టేసి రౌండ్‌గా మార్క్ చేసుకోవాలి. టాప్ సైజుని బట్టి మీరు కొంచెం పెద్ద సైజులో ఉండే బేసిన్ కూడా తీసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఈ టాప్‌కి ఇది కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా రౌండ్‌గా మొత్తం మార్క్ చేసుకోవాలి. మీరు 2 టాపులు తీసుకున్నా సరే ఇలాగే పెట్టేసుకొని 2 ముక్కలు రౌండ్‌గా కట్ చేసుకోవాలి. మీరు టాపులు 2 తీసుకుంటే ఒకేసారి 2 తయారు చేసుకోవచ్చు ఇలాంటివే. నేను ఇక్కడ సింగిల్ టాప్ తీసుకున్నాను కాబట్టి ఒకటే వస్తుంది నాకు. ఇలా రౌండ్‌గా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి 3 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి క్లాత్. కుట్టుకున్న తర్వాత మనకి కరెక్ట్‌గా రావాలి అంటే 3 ఇంచులు ఎక్కువ పెట్టేసుకొని ఇలా 2 ముక్కలు రౌండ్‌గా కట్ చేసుకోవాలి. పై ముక్క డిజైన్ ఉంటుంది, కింద ముక్క ప్లెయిన్‌గా ఉంటుంది. ఇలా తీసుకున్నాను నేను. తర్వాత దీన్ని మధ్యలోకి మడత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఫస్ట్ సెంటర్‌లోకి వేసుకొని మళ్ళీ ఇలా వేసుకొని మొత్తము 4 సార్లు మడతలు వేసుకోవాలి. మనకి ఈ సైజు ముక్కలు వచ్చేంత వరకు 4 సార్లు మడతలు వేసుకోవాలి. ఇలా మడతలు వేసుకున్న తర్వాత కొంచెము ముందు వైపు కొద్దిగా కట్ చేసుకోవాలి. ఎక్కువ కాదు, ఒక 1/2 ఇంచ్ సుమారు ఇక్కడ కొద్దిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఎలాగైతే మడతలు పెట్టుకున్నామో ఆ మడతల్లో ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అన్ని ముక్కలు అలాగే కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు మనం ఏ సైజులో అయితే మడత పెట్టుకున్నామో ఆ సైజులోకి వచ్చేలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా మనం మడత పెట్టుకున్న ఆ మడతల్లో అటు ఇటు కొంచెం కదలకుండా జాగ్రత్తగా 4 వరుసల ముక్కలు కట్ చేసుకోవాలి. 4 మడతలు వేసుకున్నాం కదా! ఆ 4 మడతల్లో ఇలాగే కట్ చేసుకోవాలి. మనకి ఈ సైజులో వస్తాయన్నమాట ముక్కలు. ఈ సైజులో వచ్చిన ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకదానికి ఒకటి కలుపుకుంటూ కుట్టుకోవాలి. ఇట్లా మొత్తం కట్ చేసుకొని ఫస్ట్ ఒకటి పెట్టుకోవాలి. ఇలా ఒక కలరు. తర్వాత ప్లెయిన్‌గా ఉన్నది. మీరు ఏది తీసుకుంటే అది 2 టాపులు తీసుకున్నప్పుడు 2 డిజైన్స్ సెపరేట్‌గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒకటి పెట్టుకొని తర్వాత మళ్ళీ వేరొకటి ఇలా మొత్తము రౌండ్‌గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఇవన్నీ కలిపి కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కుట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి వేరే పీసు అటాచ్ చేసుకొని ఇట్లా రౌండ్‌గా మొత్తం వచ్చేంత వరకు కుట్టుకోవాలి. ఇలా అన్నీ కలిపి కుట్టుకుంటే మనము ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా ఆ బేసిన్ సైజు, ఆ సైజుకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ పెట్టుకోవడం వల్ల కుట్టుకున్నప్పుడు మనకి క్లాత్ తగ్గిపోకుండా ఉంటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా మొత్తము రౌండ్‌గా కుట్టేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకటి ఆ ముక్క, ఒకటి ఈ ముక్క సెపరేట్‌గా పెట్టేసుకుంటూ ఇలా రౌండ్‌గా కుట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత డ్రెస్ టాప్‌లో పైన క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ మీద మళ్ళీ ఈ స్టీల్ బేసిన్‌ని పెట్టేసి రౌండ్‌గా ఏ సైజులో అయితే ఉందో ఆ సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి మనకి లోపల కొద్దిగా ముక్కలు మందంగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పలచగా ఉంటుంది కదా టాపు. లోపల ముక్కలు కొద్దిగా పాత బెడ్షీట్లు ఉంటాయి కదా! అవి కట్ చేసుకోవాలి. ఓ 2 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 ముక్కలు వేసుకొని ఇవి మొత్తము కలిపి కుట్టుకోవాలి. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత చుట్టూ కొంచెము వేరే డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది. అందుకని ఇంట్లో కొన్ని ముక్కలు ఉంటాయి కదా బ్లౌజ్ పీసులు మనం వాడకుండా పెట్టినవి కొంచెం సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇట్లాంటి కొంచెము కాంట్రాస్ట్ మనం తీసుకున్న డిజైన్‌కి కాంట్రాస్ట్‌గా ఉంటే బాగుంటుంది. కలర్ కాంబినేషన్ బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. మ్యాచింగ్ బాగుంటుందని. ఈ సైజులో కట్ చేసుకోవాలి ఈ ముక్కలు. 2.5 ఇంచులు మార్క్ చేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. ఈ షేప్‌లో మడత పెట్టేసుకొని మనము కుట్టుకున్న దీని మీద పెట్టేసుకొని వరుసగా రౌండ్‌గా ఎన్ని ముక్కలైతే పడతాయో అన్ని ముక్కలు కుట్టుకోవాలి. ఇలా ఈ షేప్‌లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఎన్నైతే ముక్కలు అవసరమో అన్నీ కట్ చేసుకొని కుట్టుకుంటే చివరికి ఇలా ఉంటుందన్నమాట. డిజైన్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ కుట్టుకున్న తర్వాత దీన్ని మనము ఫస్ట్ కుట్టుకున్నాం కదా దాని మీద ఇలా పెట్టేసుకొని కరెక్ట్‌గా
పైన ఉన్న రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లో కరెక్ట్గా అటు ఇటు సెంటర్లో పెట్టేసుకొని పై ముక్క కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి. ఎక్కువగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి కుట్టుకున్న తర్వాత. ఫైనల్గా ఇలా ఉంటుంది. మొత్తం కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లోపలికి రివర్స్ చేసుకోవాలి. మనము డిజైన్ పెట్టి కుట్టుకున్న ముక్క ఉన్నది కదా, ఆ ముక్కకి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది. అన్ని కలిపి కుట్టుకున్నప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి లోపలికి ఇలా రివర్స్ చేసుకోవాలి. ఈజీగా కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనకి పైకి నీట్గా వస్తుంది. కుట్టుకున్న డిజైన్ అంతా కూడా పైకి నీట్గా ఉంటుంది. ఇలా కుట్టుకోవచ్చు. చూడటానికి బాగుండేలా చుట్టూ డిజైన్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. కొంచెం టైం ఉంటే ఇలా చేసుకోవచ్చు. మీకు టైం లేకపోయినా ఇదంతా ఎందుకు అనుకుంటే సింపుల్గా పై ముక్క కింద ముక్క రెండు కలిపి కుట్టేసుకొని తర్వాత చుట్టూ కొంచెము 1 ఇంచు వెడల్పులో గోట్లాగా వేసుకున్నా కూడా బాగుంటుంది. అలా కూడా కుట్టుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇంకా అందంగా బాగుంటుంది. పైవైపు ఇలా ఉంటుంది, లోపల వైపు అంటే కింద వైపు ఇలా ఉంటుంది. ఇట్లా మీరు 2 వైపులా ఎటు కావాలంటే అటు దీన్ని వాడుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ మధ్యలో గ్యాప్ ఉన్నది కదా, ఆ గ్యాప్ కనిపించకుండా మనము ఏ క్లాత్లు అయితే తీసుకున్నామో ఆ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు కొద్దిగా ఈ క్లాత్కి చుట్టూ అంచు కుట్టుకొని ఇలా కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. చూడటానికి అందంగా చాలా బాగుంది కదా. ఇంత అందంగా తయారు చేసుకున్న దీన్ని మీరు మీ బెడ్రూమ్లో బెడ్ దగ్గర వేసుకోవచ్చు. డోర్ మ్యాట్ లాగా చక్కగా బెడ్ దగ్గర వేసుకోవచ్చు. ఇంత అందంగా ఉన్న డోర్ మ్యాట్ని బాత్రూమ్ దగ్గర వేసుకోలేం కదా, బెడ్ దగ్గర వేసుకుంటే చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటుంది. ఇలా మీరు 2 టాపులు తీసుకున్నప్పుడు 2 వస్తాయి. 2 బెడ్రూమ్లో 2 వేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కరెక్ట్గా తీసుకుంటే మీకు కావాల్సినట్లు 2 తయారు చేసుకుని బెడ్రూమ్లో బెడ్ దగ్గర వేసుకోవచ్చు. లేదంటే ఇంత అందంగా ఉన్నదాన్ని డోర్ మ్యాట్ లాగా ఎందుకు అనుకుంటే శుభ్రంగా వాష్ చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు దీని మీద కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది వేసుకొని ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్లు ఉన్నప్పుడు ఒక పక్కన దీన్ని ముగ్గులాగా పెట్టేసుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకున్న అందంగా చూడటానికి ముగ్గులాగా చాలా బాగుంటుంది. ఇలా మనకి కావలసినట్లుగా తయారు చేసుకొని పెట్టుకుంటే చక్కగా వాడుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.